ఇది వామాకండి. ఈ వామాకు తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు ఇది బాగా పనిచేస్తుందంట. కడుపులో మంటగా మాత్రం ఇది పనిచేయదు. ఎందుకంటే దీంట్లో కొంచెం మండే గుణం ఉంటుంది, కొంచెం మంటగా ఉండిద్ది. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రమే వాడాలి. ఇది నేను ఆయుర్వేదం బుక్స్లో చూసి, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్లో దీని గురించి రాసుని చదివి మాత్రమే చెప్తున్నాను తప్ప ఇది నా సొంత అభిప్రాయం కాదు. మీరు వాడాలంటే మీ ఆయుర్వేద డాక్టర్ గారిని సంప్రదించి మాత్రమే వాడండి. నేను చెప్పానని మాత్రం వాడొద్దు. కానీ ఇది ఎందుకు చేస్తున్నానంటే, నేను చాలా మంది మా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, గ్యాస్ ట్యాబ్లెట్ పొద్దునే. అరే మధ్యాహ్నం ఇంకేం తిన్నా, బిర్యానీ తిన్నా, సాయంత్రం బయట ఎక్కడ తిన్నా ఏం తిన్నా తెలియట్లేదు కదా అంటున్నారు. ఇట్లా ఓన్లీ హైదరాబాద్లోనే 10 లక్షల మంది ఎవ్రీడే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మైగ్రెంట్స్గా, స్టూడెంట్స్గా, ఉద్యోగస్తులుగా, పెళ్లిగా వచ్చేవాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఏదో సమయంలో గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మీకు సమస్య తెలియదు అంతే, కానీ అది లోపల చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏదో అప్పుడోసారి ఎమర్జెన్సీకి వాడమని కనిపెట్టారు తప్ప ఎవ్రీడే కాదు. డాక్టర్లు కూడా ఒక వారం వాడు, 10 రోజులు వాడు, 20 రోజులు వాడు అని చెప్పి రాస్తారు తప్ప ప్రతిరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడమని రాయరు. ఎందుకంటే రాశారంటే దానివల్ల మీకు లోపలే అక్కడ ఇంటెస్టైన్స్ మొత్తాన్ని, ఆ పేగులను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది, గడ్డలుగా మారే అవకాశం ఉంది, రకరకాల జబ్బులకి దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ మీకు తెలియట్లేదు అంతే, మీ సెన్సార్స్కి తెలియకుండా చేస్తుంది అంతే తప్ప మీ సమస్య తీరదు. సో న్యాచురల్గా వెళ్ళటం బెటర్. అయితే ఇది కూడా రోజు తినాలి, ఎవ్రీడే తినాలని కాదు. ఇది ఎక్కువ తింటే వేడి చేస్తుంది, ఇది ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుంది. సో మీకు ఇబ్బంది ఉన్నదాన్ని బట్టి చేయాలి. అయితే గ్యాస్ ఎలా తగ్గాలి? రోజు ఇంట్లో ఫుడ్డే తినండి. మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈవినింగ్ 6 లోపల కంప్లీట్ చేయండి. ఇంట్లో ఫుడ్డే తినండి. బయట ఇడ్లీలు, దోశలు, లేదంటే బిర్యానీలు, బయట అన్నం కూడా అవసరమైనప్పుడు, ఎమర్జెన్సీ అప్పుడే తినండి. ఇలాంటివి చేస్తేనే గ్యాస్ తగ్గుతుంది తప్ప ఎలా పడితే అలా ఉండి ఇష్టం వచ్చినటువంటి రోజు గ్యాస్ ట్యాబ్లెట్స్ తగ్గదు. ఎందుకంటే మీరు డ్యామేజ్ చేస్తానే ఉంటున్నారు కాబట్టి అది తగ్గదు. ఇలాంటి వాడితే కొంచెం మీకు ఉపశమనం కలిగిద్ది. దాంతోపాటు రోజు 17 గంటలు, మీరు 14 గంటల నుంచి 17 గంటలు మీరు ఏం తినకుండా ఉంటే లోపల సెటిల్ చేసుకుంటుంది మొత్తం. ఇలాంటి ఆయుర్వేదం కూడా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు దయచేసి మన మిత్రులు చాలా మంది వాడి ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు చాలా మంది తెలియదు. ఇప్పుడు గ్యాస్ ట్యాబ్లెట్ వాడి గ్యాస్ ట్యాబ్లెట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పను, కానీ వాడి ఒక 20 ఏళ్ళకు, 30 ఏళ్ళకు ఏదో సమస్య వాళ్ళకి రావచ్చు. ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. ఇంటెస్టైన్లో, అల్సర్లో లోపల ఏ సమస్య ఉందో, దేనివల్ల మీకు ఇది సమస్య అయిందో మీకు తెలియదు. ట్యాబ్లెట్ వాడి నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు దాదాపు 5-6 ఏళ్ళు ఎవ్రీడే వేసుకున్నాను ట్యాబ్లెట్, ఎవ్రీడే వేసుకున్నాను. తర్వాత తెలిసింది ఓమ్మటి డ్యామేజ్ చేసుకోకూడదని. ఇప్పుడు నేను ట్యాబ్లెట్, ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వాడి 2-3 ఏళ్ళు అవుతుంది. బీపీ వచ్చింది, నాకు షుగర్ బార్డర్కి వచ్చింది. ఇవన్నీ కూడా న్యాచురల్గా తగ్గించుకుంటే జాగ్రత్తగా వస్తున్నాను. అయితే మనం ఇట్లాగే 100 ఏళ్ళు బతుకుతామని చెప్పలేము, కానీ ఉన్నదాంట్లో మనం జాగ్రత్తగా బతకాలి. ఎప్పుడు ఏయడానికి ఎవడైనా పోవచ్చు, కానీ ఉన్నదాంట్లో జాగ్రత్తగా బతకాలి. అంటే చాలా మంది కూడా అంటా ఉన్నారు, తొక్కలో జీవితం పోతే పోయిందిరా అని. తొక్కలో జీవితం పోతే మరి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, పిల్లల్ని ఎందుకు అంటున్నావు, మీ అమ్మ నాన్నకి ఎందుకు ఉంటున్నావు?